ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సాయంత్రం టీతో పాటు తినడానికి పర్ఫెక్ట్ స్నాక్ కావాలా? అయితే ఈ క్రిస్పీ బ్రెడ్ ఆలూ కట్లెట్ని తప్పకుండా ట్రై చేయండి. వీటి కోసం నేను 1/2 కిలో బంగాళదుంపల్ని ఇలా ఉడికించి తీసుకున్నాను. అలాగే 4 బ్రెడ్స్ని తీసుకొని ఈ బ్రెడ్స్కి 4 వైపులా అంచుల్ని ఇలా కట్ చేసుకోవాలి. నేను వైట్ బ్రెడ్ని తీసుకున్నాను, మీరు కావాలంటే బ్రౌన్ బ్రెడ్నైనా యూస్ చేసుకోవచ్చు. ఈ కట్ చేసుకున్న అంచుల్ని పడేయకుండా వీటిని బ్రెడ్ క్రమ్స్ చేసుకోవడం కోసం పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ని తీసుకొని ఈ బ్రెడ్స్ని వాటర్లో ఇలా వేసి 3 సెకండ్ల పాటు ముంచి చేత్తో నీటిని మొత్తం ఇలా పిండేయాలి. ఇలా పిండుకున్న బ్రెడ్ని దుంపల్లో వేసుకోవాలి. అలాగే 3 స్పూన్ల కార్న్ఫ్లోర్, ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని, కొత్తిమీర తరుగుని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఇవన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేసుకోకుండా సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి. ఒకవేళ పలుచగా అనిపిస్తే కొంచెం బ్రెడ్ పౌడర్ని కానీ గోధుమ రవ్వని కానీ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న ముద్దని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ అంచుల్ని బ్లెండర్లో వేసుకొని ఇలా బ్రెడ్ క్రమ్స్లా చేసుకోవాలి. అలాగే ఒక బౌల్లో కొంచెం వాటర్ని తీసుకొని ఇందులో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిని పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త హీట్ అవ్వనివ్వాలి. ఈలోపు కలిపి పెట్టుకున్న ముద్దలో నుంచి ఇలా కొంచెం కొంచెం తీసుకొని వాటిని బాల్లా చేసి చేతిపై ఇలా కట్లెట్లో ఒత్తుకొని వీటిని కార్న్ఫ్లోర్ కలిపిన వాటర్లో ముంచి తీసుకొని బ్రెడ్ క్రమ్స్లో వేసుకొని కట్లెట్ మొత్తానికి ఈ బ్రెడ్ క్రమ్స్ పట్టేలా అద్దుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్లో ముంచి తీయడం వల్ల కట్లెట్స్కి బ్రెడ్ క్రమ్స్ బాగా పడతాయి. ఇలానే మిగిలిన కట్లెట్స్ని కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ఈ కట్లెట్స్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కట్లెట్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టేస్తే కట్లెట్స్ ఎక్కువగా ఆయిల్ని పీల్చేస్తాయి. అలాగని హై ఫ్లేమ్లో పెడితే బయట కలర్ చేంజ్ అయిపోతుంది, కానీ లోపల మొత్తం ముద్దు ముద్దులా ఉండిపోతుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కట్లెట్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కట్లెట్స్ని ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ కట్లెట్స్ని టమాటో సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయండి.